ఇప్పుడు మొత్తం బరువు పెట్టి నడవగలుగుతున్నారు. అంతకుముందు నడవలేని పరిస్థితి నుంచి ఇవాళ మొత్తం బరువు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన షాపు కూడా వెళ్ళని వీళ్ళు ఊరుకున్నారు ఇప్పుడు ఇంకా. సో ద స్మైల్ ఆన్ ద ఫేస్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ మిలియన్స్. ఎందుకంటే ఆ ఇండిపెండెన్స్ ఎక్కడ నేను గత సంవత్సరం అక్టోబర్ 31 రోజు షాప్లో సేమ్ ఇదే హైట్ నుంచి స్కిడ్ అయి కింద పడ్డాను. పడ్డ వెంటనే లోకల్లో డాక్టర్కి చూపిస్తే అది చాలా డ్యామేజ్ అయిపోయింది, మనం పట్టితో మేనేజ్ చేద్దాం, అతుకుతుందేమో ట్రై చేద్దామన్నారు. 2-3 నెలలు నేను అక్కడనే ఉండి చూశాను. 2-3 నెలల తర్వాత కూడా నడవడంలో చాలా ఇబ్బంది అయ్యి, చాలా ఇబ్బంది అయ్యి కొన్ని సందర్భాల్లో కింద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ అట్లా యూట్యూబ్లో చూస్తూ తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తుంటే హైదరాబాద్లో టాప్ డాక్టర్స్ ఎవరైనా సెర్చ్ చేస్తుంటే 2-3 హాస్పిటల్స్ కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత డాక్టర్ సునీల్ సార్ గురించి చూశాను. హీ హ్యాస్ వర్క్డ్ 10 years ఇన్ లండన్. ఈ ప్రొఫైల్ బాగుంది, సార్ 25-27 years ఎక్స్పీరియన్స్ ఉంది. వేరే ఇక్కడున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా చూపించాను. వాళ్ళు నాకు అందరు చెప్పిన ఏంటంటే ఓన్లీ నీకు ఫ్యూజన్ మాత్రమే చేయగలుగుతాము, వేరే ఆప్షన్ లేదు, నువ్వు లైఫ్ అంతా జాగ్రత్తగా డీల్ చేయాలి, ఎక్కడ కొంచెం మిస్టేక్ అయినా నీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, లైఫ్ అంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. సార్ దగ్గరికి వస్తే సార్ నాకు యూ గివ్ మీ వీక్ అని చెప్పారు. 1 week తర్వాత తను స్టడీ చేసి నన్ను మళ్ళీ పిలిచి నీకు టాలస్ రీప్లేస్ చేస్తాము, నువ్వు కొంచెం ధైర్యంగా ఉంటే టాలస్ రీప్లేస్ చేస్తాము, యూ క్యాన్ కమ్ బ్యాక్ టు యువర్ లైఫ్ అని చెప్పారు. ఆ ధైర్యంతో నాకు 1 monthలో నా కోసం స్పెషల్గా టాలస్ కస్టమైజ్ చేయించి తెప్పించి సర్జరీ చేశారు. నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెల్. మునుపు నొప్పి ఉంటుండే, ఇప్పుడు నొప్పి కూడా లేదు. జస్ట్ 1 month అయింది కదా, ఇంకొంచెం ఫిజియోథెరపీ తోటి మంచి మూమెంట్స్ వస్తుందని ఆశపడుతున్నాను. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్ సునీల్ సార్. ఇప్పుడు వైద్య రంగంలో మనకి అత్యాధునిక పద్ధతులు వచ్చాయి. దాంట్లో భాగంగా గర్వకారణంగా మన యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఏంటంటే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా చీలమండలం రీప్లేస్మెంట్ అంటే ఇంగ్లీష్లో టేలస్ అంటాము. అది ఇంతవరకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో చేయలేదు. ఇప్పుడు ఒక పేషెంట్ మనకి 38-year-old పంకజ్ అని, ఆయన వ్యాపారస్తుడు, సంవత్సరం క్రితం పడ్డ తర్వాత పట్టి అవి వేసుకున్న తర్వాత బోను రీజనబుల్గా అతికింది, కానీ ఆ రక్త ప్రసరణ తగ్గిపోయింది. ఆ బోన్కి కొంచెం రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. అది తగ్గిపోవటం వల్ల అది మొత్తం కొలాప్స్ అంటే చిన్నగా అయిపోయి ఆయన నడవడానికి చాలా ఇబ్బంది అయ్యి నడవలేని పరిస్థితిలో వచ్చారు. అది ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇప్పుడు కరెంట్ ఉన్న ఆప్షన్స్ మనకి ఏంటంటే ఫ్యూజన్ అంటాం, యాంకిల్ ఫ్యూజన్ అంటాం. అది చేయటం వల్ల నడవచ్చు నొప్పి లేకుండా. కాకపోతే ఏంటంటే మూమెంట్స్ ఉండవు ఆయనకి సరిగ్గా. సో ఆయన వయసు చాలా చిన్నది. సో మేము ఆలోచించాం ఇప్పుడు లేటెస్ట్గా యశోద సోమాజ్ కూడా లేటెస్ట్ పద్ధతి రోబోటిక్ పద్ధతితోటి మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి, భుజం మార్పిడి అండ్ కీహోల్ పద్ధతి ఆర్థ్రోస్కోపీ అంటాం, అంటే స్పోర్ట్స్ సర్జరీస్ ఇవన్నీ చాలా రెగ్యులర్గా చేస్తున్నాము. సో మేము కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఈయనకి ఏదన్నా హెల్ప్ చేయాలని లిటరేచర్ అంతా చూసి మాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఈ టేలస్ రీప్లేస్మెంట్ లేటెస్ట్గా చేయొచ్చని 3D ప్రింటింగ్ అంటే మనం లోకల్లీ పేషెంట్ మంచి కాలుది సిటీ స్కాన్ చేసిన తర్వాత దాన్ని 3D ప్రింటింగ్ పంపిస్తే టైటానియం అని ఒక బయో కంపాటబుల్ మెటీరియల్, ఆ మెటీరియల్ తోటి ఏంటంటే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ ఉండి అలర్జీస్ లేకుండా తర్వాత రిజెక్షన్ లేకుండా ఇన్ఫెక్షన్ చాలా తక్కువతోటి ఉంటుందని టైటానియము. మరియు దాంతో ఏంటంటే ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసుకోవడానికి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సో అట్లాంటి మెటీరియల్ తోటి 3D ప్రింటింగ్ ఆయనకి పర్ఫెక్ట్గా సరిపోయేటట్టు చేసి ఇప్పుడు ఆపరేషన్ చేసి నెల అయింది. మనం చూస్తున్నాం ఆల్రెడీ ఆయన ఈ నెల రోజులని చాలా హ్యాపీగా నడుస్తున్నారు. సో ఇప్పుడు ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మేము రెగ్యులర్గా రివిజన్ రీప్లేస్మెంట్స్ అంటాము, అంటే ఒకసారి మార్పిడి అయిన తర్వాత మళ్ళీ అది ఫెయిల్ అయితే బోన్ చాలా లాస్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అట్లాంటప్పుడు ఇట్లాంటి 3D ప్రింటింగ్ మెటీరియల్ వాడి
మళ్ళా పేషెంట్ని నార్మల్గా నడిపించవచ్చు. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ అందరికీ సహాయపడుతుందని మేము ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్సల్యూట్లీ మేడం. ఇప్పుడు మనం చూసింది ఆయన చాలా చిన్న వయసు 38 అంటే ఆయనకి ఇంకా చాలా జీవితం ఉంది. మనం చూడాల్సింది ఏంటంటే అండి ఫంక్షన్. ఇప్పుడు ఈయన ఇట్లనే కుంటూ ఇంకొక 10 ఏళ్ళు అసలు ఏమి క్వాలిటీ లేకుండా ఇంట్లోనే ఉండిపోవాలి. దాని బదులు ఇది చేయటం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ నార్మల్ దైనందిక చర్యలన్నీ చేయగలుగుతారు. సో అందుకని ఏజ్ అనేది లిమిట్ కాదు. కానీ మేము ఇప్పుడు ఉదాహరణకి జాయింట్ రిప్లేస్మెంట్స్ అనేవి ఎంత పెద్ద వయసులో వీలైనంత వరకు చేస్తాము. కానీ నేను చేసిన అతి చిన్న వయసు అమ్మాయి 16 ఏళ్ళు. ఆవిడకి ఏంటి కీళ్ళవాతం ఉంది, కూర్చోలేకపోతుంది, చదువుకుంటుంది, ఇంటర్మీడియట్ అమ్మాయి. ఆపరేషన్ చేసేది నిన్న పోయిన వారం వచ్చింది నా దగ్గరికి చాలా సంతోషంగా. ఆల్మోస్ట్ చేసి 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆమె బీటెక్ కూడా అయిపోయిందంట. అంత సంతోషంగా వచ్చి ఆశీర్వాదం కోసం వచ్చింది. అంటే ఆవిడ లైఫ్ మారిపోయింది. సో మనం చూడాల్సిందంటే ఒకటి నొప్పి ఈజ్ ద మెయిన్ ఇండికేటర్ అండి. బాగా నొప్పి ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకొని లేటెస్ట్ మెటీరియల్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి జిర్కోనియం అని, ఆక్సినియం అంటాము. అట్లాంటి మెటీరియల్స్ తోటి ఏంటంటే ఎక్కువ రోజులు లాంజివిటీ. ఇప్పుడు ప్రజలందరికీ భయం ఏంటంటే ఒకసారి చేస్తే 5 ఏళ్ళలో లూజ్ అయిపోద్దట కదా, దాని తర్వాత ఇంకా జీవితం ఉండదని. అది తప్పు. ఇప్పుడు నేను ప్రపంచంలో మొట్టమొదటి తుంటి మార్పిడి చేసిన హాస్పిటల్ నేను పనిచేశాను. లండన్ దగ్గర ఉంది అది. ఆయన చేసింది 1966లో చేసినవి నేను 2006లో మార్చాను. అంటే 40 సంవత్సరాలు వచ్చాయి. అప్పట్లో చేసినవి 40 సంవత్సరాలు వస్తాయి. ఇప్పుడు మనం కరెక్ట్గా చేస్తే ఇంకెక్కువ రావాలి. సో అందుకని ఏజ్ జాయింట్ రిప్లేస్మెంట్స్ అనే ఏజ్ చూస్తాము. కానీ పేషెంట్ ఇంకా మరీ కదలేని పరిస్థితి, నొప్పి బాగా ఉండి పడుకోలేని పరిస్థితి ఉంటే ఇంకా ఆగి కూడా వేస్ట్. సార్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి కూడా చాలా ఎక్స్పెన్సివ్ అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇలాంటి రోబోటిక్ చేసిన ప్రఖ్యాత హాస్పిటల్ కదా, దీంట్లో ఎక్స్పెన్సివ్ ఉంటుందా ట్రీట్మెంట్? మధ్యతరగతి వరకు అందుబాటులో ఉంటుంది? అబ్సల్యూట్లీ మంచి క్వశ్చన్ వేశారు మేడం. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న ఒక ఆపరేషను సింగపూర్ నుంచి నాకు ఫోన్ చేశారు. ఆవిడ అక్కడ ఇన్సూరెన్స్ లేదని నాకు ఫస్ట్ ఫోన్ చేసి ఎంత అవుద్ది అంటే అందాజా 2 లక్షలు అవుతుందని చెప్పానండి. తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందని తెలిసి అక్కడే చేయించుకున్నారు. అక్కడ ఎంత అయింది తెలుసా? 23 లక్షలు. సింగపూర్లో 23 లక్షలు అయింది, మనం 2 లక్షలు చేస్తున్నాం. అంటే చాలా చాలా తక్కువ రేట్లో చేస్తున్నాము. అది ఇందాక నేను అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఈ మార్పిడి చేసింది మనము ఇక్కడే భారతదేశంలోనే తయారు చేస్తున్నాం. సో దాంతో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కానీ, ట్యాక్సెస్ కానీ, R&D కానీ ఇవన్నీ తలనొప్పులు ఉండవు మనకి. సో అందుకని మనకి ఏంటంటే ఎంత వీలంత వరకు మనం ఇప్పుడు ఇండియాలో తయారు చేసినవి కూడా ఇప్పుడు లేటెస్ట్ పద్ధతులతోటి 3D ప్రింటింగ్ తోటి చేయటం వల్ల కాస్ట్ ఫ్యాక్టర్ అనేది బాగా తగ్గిపోతుంది. ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు ఇందాక, రోబోటిక్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్స్లో మేము ఆల్మోస్ట్ 880 సర్జరీస్ చేసాం మోకాళ్ళ మార్పిడి. అంటే ఐ కెన్ ఈజీలీ సే అంటే డిఫరెన్స్ చాలా ఉంది రోబోటిక్ పద్ధతితోటి నడవటం కానీ, ఫిజియోథెరపీ నొప్పి లేకపోవడం కానీ, కింద కూర్చోవడం కానీ. అంటే మనకి డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఒక 50,000 60,000 ఉంటుందేమో. ఆ 50,000 కోసము మనము రోబోటిక్ ఆపుకుంటే అది అంటే చాలా తప్పని నాకు అనిపిస్తుంది. అండ్ 50,000 ఇస్ నథింగ్ నవ్ డేస్. సో అట్లాంటప్పుడు ఏంటంటే మన కొత్త జీవితము ఆల్మోస్ట్ నియర్ నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు అందరం అనుకుంటాం మోకాళ్ళ మార్పిడి చేస్తే కింద కూర్చోాలని. ఇప్పుడు నేను చేసిన పేషెంట్ ఆల్మోస్ట్ మెజారిటీ 95% కింద కూర్చుంటారు, మెట్లు ఎక్కుతారు. ఇంకా మీరు నా వీడియో చూస్తే ఆయన చెట్లు ఎక్కుతున్నాడు. ఆయన ఉద్యోగం అది చెట్లు ఎక్కడం, చెట్లు ఎక్కుతున్నారు ఆపరేషన్ తర్వాత. సో అంత బాగుంటుంది. సో డెఫినెట్లీ ఇట్స్ కాస్ట్ ఫ్యాక్టర్ చాలా తక్కువ. అన్నీ ఉన్నాయండి ఇక్కడ మన దగ్గర. యశోద సోమాజిగూడలో ఏంటంటే అన్ని రకాల ఇన్సూరెన్స్లు అండ్ వీఆర్ డూయింగ్. ఇప్పుడు టీచర్స్, EHS, గవర్నమెంట్, పోలీసు, ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. So we are proud to say Yashoda is serving the community also.